నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొలిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. శ్రమలోని రెండు అక్షరాలు అతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా.
నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. గట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా. 6 గంటల నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం డబ్బుల సచివాలయంలో కూడా మరి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈ నెల 14,32,62,500 మనం వివిధ రకాల పెన్షన్ హోల్డర్స్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గతంలో 3,000 పెన్షన్ ఇచ్చేవాళ్ళు, దానికి సంబంధించి 1,000 రూపాయలు పెన్షన్ చేసి ప్రస్తుత మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు మరి తన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన హామీ మేరకు మరి పెన్షన్ కూడా ఈ రోజున 4,000 రూపాయలు, అలాగే 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చాలా పెద్ద కార్యక్రమం. మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక లోటు ఉన్నా కూడా మరి పెన్షన్కి కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా మరి ఈ రోజు నుంచి మీ అందరికీ ఎరియర్స్తో కూడా ఇవ్వడం అనేది మంచి పరిణామం. మరి ఆ డబ్బులన్నీ కూడా వచ్చిన డబ్బులు మరి సద్వినియోగం చేసుకోండి, అంతేగాని దుర్వినియోగం చేసుకోవద్దు. దయచేసి ప్రభుత్వం మరి ఏదైతే ఈ పెన్షన్తో కూడా ఆర్థికంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బంది. కానీ మరి ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈ పెన్షన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ పెన్షన్ ద్వారా వచ్చే డబ్బుల్ని మీరు సద్వినియోగం చేసుకొని అనవసరంగా అభివృద్ధి చేసుకోకుండా మంచి కార్యక్రమాలకి మీ ఆరోగ్యపరంగా వీటి దానిలో దానికి వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఒంగోలు అర్బన్లో 20,851 మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 14,32,62,500. తర్వాత ఒంగోలు రూరల్లో మరి 3,731 మందికి 2,50,90,500 ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత కొత్తపట్నం మండలం మరి 8,102 మందికి 5,59,559,559 ఇవ్వడం జరుగుతూ ఉంది. మొత్తం 22,43,53,53,000 ఈ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మరి అప్పట్లో ఉన్న పెన్షన్స్ని వివిధ రకాల పెన్షన్, వృద్ధాప్యము, వితంతులు, మరి చేనేత కార్మికులు, కళ్ళజత కార్మికులు, మరి విడోస్, వీళ్ళందరికీ మరి అప్పుడు 3,000 ఉండేది వృద్ధాప్య పెన్షను, ఇప్పుడు 4,000 పెంచడం జరిగింది. మరి మార్చి, ఏప్రిల్, మేలకి కానీ ఏరియర్స్ని కలిపి 7,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. వితంతు పెన్షన్ కూడా 3,000 ఉండేది 4,000 పెంచారు. చేనేత కార్మికులు కూడా 3,000 ఉండేది 4,000 పెంచారు. కళ్ళజత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళ, చర్మకారులు, ట్రాన్స్జెండర్, మరి హెచ్ఐవి బాధితులు, మరి వీళ్ళందరికీ కళాకారులకి 3,000 ఉండదు 4,000 పెంచి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు ఏరియర్స్తో పాటు. వికలాంగులకి 3,000 ఉండేది 6,000 చేశారు, ఇప్పుడు 6,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. కుష్ఠవ్యాధి వాళ్ళకి కూడా 3,000 ఉండేది 6,000 చేశారు. పక్షవాతంతో వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైన వాళ్ళు ఇంతకుముందు 5,000 ఉండేది ఇప్పుడు 15,000 పెంచారు, 10,000 పెంచారనమాట. తర్వాత సర్వీస్ మస్కులర్ డిస్ట్రోఫిక్ కేసులు మరియు ప్రమాద బాధితులు 5,000 ఉండేది 15,000 చేశారు. బోధకాలు వాళ్ళకు కూడా 5,000 ఉండేది 10,000 చేశారు. కిడ్నీ, కాలేయము మరియు గుండె మార్పిడి ఉండే వాళ్ళకి 5,000 10,000 చేశారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 అది మంచి ప్రజలకు మంచి చొరవలు
మంచి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడతాయని 3,000 రూపాయల పెన్షన్ నుంచి 4,000 రూపాయల పెన్షన్ చేయడం జరిగినది. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ అది కూడా రద్దు చేయడం జరిగినది. మరియు ఎంతో చదువుకున్న టీచర్స్ మన డిఎస్సీ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మెగా డిఎస్సీ 16,000 చిన్న పోస్టులు కూడా త్వరగా ప్రకటిస్తారు. ఆయన ప్రత్యేకంగా మన సీఎం గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ యొక్క డివిజన్లో ఫస్ట్ ప్రోగ్రామ్ లాంచ్ ప్రోగ్రామ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుగా చాలా గొప్పగా మన డివిజన్లో ప్రారంభించారు. అధికారులు కావచ్చు అందరూ కూడా మన గౌరవనీయులుగా శాసనసభ్యులు తల్లిదండ్రుల జనార్దన్ గారికి ప్రత్యేకంగా మన పురాణ వాళ్ళు కూడా మంచి చేయాలని అభివృద్ధి చేయాలని ఆయన కూడా తప్పకుండా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మన డివిజన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పెంచుకుంటామని సభాముఖంగా తెలియపరుస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరూ ధన్యవాదాలు పెంచుకుని సెలవు తీసుకున్నాను. మన శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత అనే ట్యాగ్ లైన్ అన్నకి ఉంది. జనార్దన్ గారికి అది ఎప్పుడూ అలాగే ఉండాలని, ఇంతకు ముందు చేసిన ప్రకారం నుంచి 19 వరకు చేసిన అభివృద్ధి కంటే ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారని, మన వార్డులో ఉన్న సమస్యలు, ఆహార వార్డులో ఉన్న సమస్యలు అన్న చెప్పడం జరిగింది. అన్న పరిష్కరిస్తానని చెప్పారు. అదేవిధంగా వీరందరూ త్వరగా పరిష్కరించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే ఈ పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు మొట్టమొదటిగా ఎవరో ఒకరు ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పి 35 రూపాయలు ఆ రోజుల్లో మొదటిగా ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలు చేశారు. ఆ తర్వాత 2004లో 2,000 ఇస్తానని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారో చెప్తే ఆ రోజు చేయలేకపోయారు. అప్పుడు కూడా వాళ్ళు 25 రూపాయలు పెంచి వాళ్ళంతగా ఆపేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 2,000 చేశారు. 2,000 చేసిన తర్వాత మొన్న ప్రభుత్వంలో ఎవరైతే సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము 3,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రామిస్ చేశాడు. 3,000 కూడా ఒకసారి ఇవ్వలేకపోయాడు. ఒకసారి కూడా ఇవ్వకుండా 250 రూపాయలు పెంచుతూ లాస్ట్కి ఎన్నికలు వచ్చే టైంకి దాన్ని 3,000 చేశారు. నేను ఒకటే మీ అందరూ కూడా తెలియజేసేది, ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. అదేవిధంగా పేదలని అనేక విధాలుగా కూడా వాళ్ళని చూసుకోవడానికి, పేదలని దేని మీద ఇబ్బందులు పడుతుంటున్నారో చూసి దాన్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేది కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనేక మంది ముసలి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అనేక ఇబ్బందులు ఉంటాయి. పిల్లలు చూడకుండా ఉంటారు. కొత్తగా వచ్చిన పిల్లలైతే కోడలు చూడకుండా ఉంటారు. ఇంట్లో మందులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. కనీసం ఏదన్నా మనవరాలకు చాక్లెట్ కొనిపించాలంటే కూడా మీరు పిల్లలు అడిగే పరిస్థితులు వస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చూసుకొని ఆయన ఆ రోజు 3,000 రూపాయలు అని చెప్పేసి మనం చేసి దాన్ని 4,000 రూపాయలు చేశారు. 4,000 రూపాయలు కూడా ఈ 3 నెలలు కలిపి ఇప్పుడు 7,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఒక పెద్ద అమౌంట్గా మీకు ముసలి వాళ్ళకి అందరు కూడా పెద్దలకి అందరికి కూడా ఈరోజు వస్తుందంటే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దాన్ని కూడా సద్వినియోగంగా ఉపయోగించుకోవాలని కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. దానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో దాన్ని చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన దాంట్లో ఈ మేనిఫెస్టోలో కూడా వికలాంగులు ఉండే వాళ్ళకి 5,000 ఇచ్చేది 15,000 చేశారు ఈసారి. వాళ్ళు ఎవరైతే వికలాంగులు ఉన్నారో లేకపోతే క్యాన్సర్ జరుగుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు 10,000 డైరెక్ట్గా పంచి వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా 64 లక్షల మంది పెన్షన్లకి ఈరోజు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పేది మన కార్యక్రమం. కాకపోతే ఇక్కడ సభ్యులు పెట్టారనేది కూడా మా వాళ్ళు మన ఇంటికి చేశారు తెలియదు. మేమే ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా కలుసుకొని ఇవ్వాలి అనేది మా ఉద్దేశం. ఎందుకంటే పోయినసారి కూడా
వాళ్ళ వాలంటీర్లు వచ్చి మీకు ఇంటికి ఇస్తున్నారు, అదివరకు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళం ఇబ్బందులు పడ్డామని చెప్పేసి చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారని మనం కూడా సచివాలయం సిబ్బంది చేత ప్రతి ఇంటికి పోయి ఇంటికాడ వాళ్ళకి కనపడి వాళ్ళకి ఇవ్వాలనేదే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు కూడా ఎంతో ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు చేసింది మీ కుటుంబంలో మీ పిల్లలు దొరకపోయినా చంద్రబాబు నాయుడు మీ కుటుంబ సభ్యుల మాదిరి వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఎలాగా మీ పిల్లలు చూడకపోతే ఆయన చూసే విధంగా ఈరోజు మీ అందరూ కూడా ఏం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డివిజన్లో కూడా చాలా పనులు మనం చేసిన తప్పితే ఈ రోజుకి ఏ పనులు లేవు. అదివరకు మనం వేసిన సిమెంట్ రోడ్లు, మనం వేసిన ట్రైన్లు, అదేవిధంగా మనం ఇచ్చిన ఎలక్ట్రిసిటీ స్తంభాలు కానీ అన్నీ కూడా మనం చేసిన పనులు తప్పితే ఎక్కడా లేవు. అవన్నీ కూడా మళ్ళా మొదలు పెడతాం. తప్పకుండా కూడా రైల్వేది ఈ టర్మ్లో రైల్వేది అండర్ పాస్ కూడా మీకు కంప్లీట్ పూర్తి చేస్తాం. అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా అప్పుడు పెట్టాం. ఈ ఏరియాలో మంచినీళ్ళు ఇబ్బంది ఉండకూడదని వాటర్ ప్లాంట్ పెట్టాం. వాటర్ ప్లాంట్ దాన్ని కూడా సరిగ్గా ఇవ్వకుండా దాన్ని కూడా మూసేశారు. వాటర్ ప్లాంట్ కూడా కరెక్ట్గా చేస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేదానికి కూడా ముందుకు తీసుకొస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు అనేది మనం ఆ రోజు కూడా పోయినసారి కూడా తీసుకొచ్చి డబ్బులు చేసాం. అది ఎక్కడ ఆగినాయో ఇవన్నీ కూడా చూసుకొని ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేది మన ఉద్దేశం. అదేవిధంగా టిట్కో హౌసెస్లో ఇల్లు లేని వాళ్ళు చాలామంది టిట్కో హౌసెస్లో పెట్టుకున్నారు. వాళ్ళవి కూడా 6 నెలల్లో టిట్కో హౌస్ సొంత ఇంటికి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పట్టాలు కూడా ఏదైతే ఇదివరకు ఇచ్చారో దొంగ పట్టాలు అవన్నీ కూడా చూస్తాం. దాన్ని వెరిఫికేషన్ చేసి మేము ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం 2 సెంట్లు ఇస్తాం, 1 సెంటు కాదు 2 సెంట్లు ఇస్తానన్నాం. 2 సెంట్లు పట్టాలు కూడా లేని వాళ్ళకు కూడా అవి కూడా చేసే బాధ్యతగా మనం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ స్కూల్ కూడా పైన కూడా ఇందాక మన కార్పొరేటర్ గారు చెప్తున్నారు, పైన కొంత ప్లాస్టింగ్ చేస్తే అది పూర్తి అయిపోయిందని దాన్ని కూడా ఒకసారి పర్సూ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. మీకు అన్ని విధాలుగా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతం కూడా డెవలప్ అయ్యేటట్టు రైల్వే ఫ్లైఓవర్ వచ్చింది అంటే, రైల్వే అండర్ పాస్ వచ్చింది అంటే ఇక్కడ ఉండే వాల్యూలు కూడా అన్నీ పెరిగిపోతాయి. ఆల్రెడీ మనం ఎక్కడైతే డెవలప్ చేసామో ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఇలా డెవలప్ అయింది. అట్లానే ఇది కూడా అండర్ పాస్ అయిపోగానే పూర్తిగా మీకు అందరూ కూడా మంచి వాల్యూ వస్తుంది. అన్నీ కూడా మీకు సౌకర్యం కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెన్షన్లు కూడా పోయినసారి కొంతమందికి కరెంటు బిల్లు ఉందనో లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో కారు ఉందనో ఏదో కారణాల చేత కొంతమందికి తీసేశారు. వాళ్ళందరూ కూడా 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తాం. అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తాం. మళ్ళా కూడా మన టీం వస్తారు, అందరిని కూడా చూసి ఎవరికైతే ఇదివరకు పెన్షన్లు ఇస్తే 5 సంవత్సరాల్లో కావాలని చెప్పేసి కొన్ని కారణాల చేత పెన్షన్లు ఆపారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి పెన్షన్లు వచ్చినట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం అధికారంలో తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మన 16వ డివిజన్లో మీ దగ్గరికి ఒక మంచి కార్యక్రమం ద్వారా మీ అందరం కూడా రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు అధికారులకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.